Membership to leadership. Membership to leadership. Membership to leadership. Membership to leadership. నా ఇట్లా చూడ సైట్గా ఈరోజు భారతదేశ సమగ్రత ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాతగా మరి అభినవ శ్రీకృష్ణదేవరాయగా కీర్తించబడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు 26 తారీఖు నుంచి ప్రారంభమైంది అధికారికంగా. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రారంభోత్సవాన్ని కడప నగరంలో మరి ఆంజనేయ స్వామి గుడిలో ఆయన ఆరాధ్య దైవము, ఆయన కులదైవమైనటువంటి ఆంజనేయ స్వామి పాదాల చెంత ఆయన నామధేయములతో ఆయన పూజలు చేసి మరి ఇటువంటి బహుతర కార్యక్రమం జనసేన పార్టీ సమర్థతను పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలను నిర్వహించే విధంగా మరి అభివృద్ధి పరిచే విధంగా సమర్థవంతమైన నాయకత్వాన్ని ఈరోజు వెలికితీసే విధంగా భారతదేశ యువత కళలను మరి జనసేన పార్టీకి ఆపాదించే విధంగా ఈరోజు సభ్యత్వ నమోదు కాపాడుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ అంకురార్పణ చేశాం. ఆయన నామధేయంతో పూజలు చేయడం, మరి ఆయన నాయకత్వాన్ని బలపరచడం, ఆయన పిలిపించినటువంటి ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి నా సోదరులు తుంగా రమణయ్య గారు అయితేనేమి, బషర్ సాయి స్వరూప్, మరి గజ్జల సాయి, మన మహేందర్, సిద్ధు, వీళ్ళందరితో కూడా వేణుగోపాలన్న, మళ్ళీ అర్బన్ గారు రాజగోపాల్, వీళ్ళందరి ఆధ్వర్యంలో మనం ఈ పూజలు చేయడం, ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి చేరవేసి మరి జనసేన పార్టీ సిద్ధాంతాలు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు అయితేనేమి ప్రతి నాయకునికి, ప్రతి సామాన్యునికి చేరవేసి జనసేన పార్టీ సమర్థత రాజకీయాన్ని పెంపొందించే విధంగా, కీర్తించబడే విధంగా ఉద్యమి సభ్యత్వ నమోదులు కడప జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో కాకుండా తక్కువ కాకుండా చేసే విధంగా రూపకల్పన చేశాం. దానికి తదనుగుణంగా ప్రచార రథాలు అయితేనేవి, అంటే ఎక్కడెక్కడా కూడా శిబిరాలు, అంటే ఆ గొడుగులు అక్కడ ఏర్పాటు చేసి అక్కడ మనుషులను ఏర్పాటు చేసి ప్రజలందరూ ఒకచోటికి వచ్చే విధంగా కాకుండా వాళ్ళ ఇంటి దగ్గరే, ఆ వీధుల దగ్గరే మరి అటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. కడప నగర ప్రజలందరూ కూడా, వీర మహిళలు, మరి మహిళలందరూ కూడా, వృద్ధులందరూ కూడా జనసేన పార్టీ ఆలోచనలను మీరు నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తులుగా ఈరోజు జనసేన పార్టీ సమర్థతమైన రాజకీయానికి మీరందరూ సహకారాలు అందించాలని చెప్పి, సభ్యులుగా చేరాలని చెప్పి కడప నగర ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ఇటువంటి బహుతర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా మిత్రులు మరి తుంగా రమణయ్య గారు, వేణుగోపాల్, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. గజ్జల సాయి గారు, సిద్ధు గారు, మరి అర్బన్ గారు రాజగోపాల్, మరి మహేందర్, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఒక సమిష్టి భాగస్వామ్యంతో జనసేన పార్టీ అధినాయకునికి కడప నుంచి ఒక పెద్ద సంఖ్యలో ఇవ్వబోతా ఉన్నాం. మరి ఇటువంటి కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇది మునుముందు ఒక ప్రాంతీయ పార్టీ కాకుండా జనసేన పార్టీ కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, మరి తెలంగాణలో కానీ, ఇక్కడ అన్ని చోట్ల కూడా, మహారాష్ట్ర కూడా రూపుదిద్దుకుపోతా ఉంది. జాతీయ పార్టీగా రాబోయే కాలంలో జనసేన పార్టీ భారతదేశంలోనే ఉన్నటువంటి ఒక శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఈరోజు రూపుదిద్దుకుపోతుంది. దానికి అంకురార్పణ ఈరోజు జనసేన ఉద్యమ కార్యక్రమాలు. వీళ్ళందరూ కూడా కడప నగర ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై జనసేన పార్టీ ఉద్యమ రిజిస్ట్రేషన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. సవినయంగా వాళ్ళందరికీ, మహిళలకి, ప్రజలకు అందరికీ కోరుతా ఉన్నాం. జై జనసేన, జై పవన్. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఉద్యమి అంటే సభ్యత్వం మీద కార్యక్రమం ముందు వాలంటీర్ అని పిలుస్తాను. ఇప్పుడు వాలంటీర్ అంటే బాగుండదని ఉద్యమి అంటే మన జనసేన కోసం ఉద్యమంగా వచ్చే వాళ్ళు ఉద్యమి అని నామకరణం చేసిన శివరాజ్ గారు. అలాగే సాధకని అంటే చేసేవాళ్ళు, ఒక మెంబర్ లీడర్షిప్ ఉంటారు వాళ్ళు, సాధకని పేరు పెట్టి అలాగే వదిలినారు. ఈరోజు సభ్యత కార్యక్రమం ఇక్కడ మారుతి నగర్లో పూజలు చేసి స్టార్ట్ చేశాము. ప్రతి డివిజన్కి వచ్చి సభ్యత కార్యక్రమం నమోదు చేస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి డివిజన్లో జన సైనికులు ఉన్నారు. మనం పోయి వాళ్ళ జన సైనికులు గుర్తించి ప్రతి డివిజన్కి పోయి సభ్యత నమోదు కార్యక్రమం చేస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మన కోసము, మన భవిష్యత్తు కోసము, మన భావితరాల పౌరుల కోసము మన నాయకుడు, అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిరంతరము శ్రమిస్తున్నాడు. ఆయన కోసం మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మనం ఒక 400 పెట్టి ఒక సభ్యత్వం నమోదు చేసుకుంటే మన ఇంట్లో మనకు, మన కుటుంబ సభ్యులందరికీ అండగా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంతకుముందు 500 ఇప్పుడు 400 చేశారనమాట.
400 మనకు ఏమీ కాదు. ఒక బిర్యానీ తింటే 400 రూపాయలు డబ్బులు అయిపోతాయి. అదే 400 కట్టి ఒక సభ్యత్వం నమోదు చేసుకుంటే 5 లక్షలు నిన్ను నమ్ముకోండి నీ కుటుంబ సభ్యులకు నువ్వు ఇచ్చిన భరోసా ఇచ్చినట్టు ఈ సభముగా తెలియజేస్తున్నా. మన కోసమే మన జన సైనికులు 150 సభ్యత్వాలతో నమోదు చేసి ఈరోజు 12.5 లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఉన్నాయి. ఇది డబల్ కావాలని మన అధినాయకుడు ఆకాంక్ష. అలాగే ఎవరు అంటే వాళ్ళు చేయకుండా మన జనసేన కోసం పాటుపడేవాళ్ళు, మన జనసేన కోసం నిరంతరం శ్రమించే వాళ్ళు ఇది తీసుకుంటే వాళ్ళకు భరోసా ఉంటుందని ఈ సభాముఖంగా అధినాయకుడు పిలుపునిచ్చారు. మేము కూడా దానికి అనుగుణంగా ఈ కడపలో లాస్ట్ సంవత్సరం 4,000 పైసలకు చేశాము. ఇప్పుడు దాన్ని డబల్ చేయాలని మేము అనుకుంటున్నాం. అలాగే మా కడపలో 50 డివిజన్లో అందరూ మాకు సహకరించిన అందరికీ ధన్యవాదములు. ఇవి ఇంతకుముందు సహకరించిన డబల్ ఉత్సాహంతో పాల్గొంటారని అందరికీ పిలుపునిస్తున్నాం. జై జనసేన, జై జనసేన. పేరు చెప్పనా? పేరు నా పేరు తుంగా రమణయ్య. పోయిన సంవత్సరము 1100 లక్షలు చేశాను. ఈసారి డబల్ చేయాలని కోరుకుంటున్నాను. చేస్తాను. ఓకే సార్. కొంచెం ముందు కొండ ఏమైతే శివుని రూపం వచ్చేసి ఈరోజు 5వ విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞం కడప నడిబొడ్డున ఆ ఆంజనేయుడి ఆశీస్సులతో జిల్లా జనసేన నాయకులు జీవి రమణన్న గారి, తుంగా రమణన్న గారి అధ్యక్షతన అంగరంగ వైభవంగా మొదలైంది. ఈ జనసేన క్రియాశీలక సభ్యత్వం మిగతా పార్టీలతో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ 5 ఏళ్లలో చాలామంది జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం జరిగింది. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు 2 కోట్ల రూపాయలు క్రియాశీలక సభ్యుల ఇన్సూరెన్స్ కోసం ఇవ్వడం జరిగింది. జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకునే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, మీరు జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని మీ ఇంటి పెద్ద కొడుకుగా ఆహ్వానించినట్టే. ఎందుకంటే ఏ జనసేన క్రియాశీలక సభ్యుడైనా ఏదైనా ప్రమాదం జరిగి రోడ్డు మీద మరణిస్తే వారి కుటుంబం రోడ్డు మీద పడకుండా పవన్ కళ్యాణ్ గారు పెద్ద కొడుకులా వారి కుటుంబానికి అండలా అన్నగా 5 లక్షల ఇన్సూరెన్స్ని కల్పిస్తూ ఉన్నారు. ఇది దేశంలోనే ఏ పార్టీ లేకుండా ఇంకొక వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. ఆ వెసులుబాటు ఏంటంటే ఏ రోడ్డు ప్రమాదంలో అయినా ఆ క్రియాశీలక సభ్యుడికి యాక్సిడెంట్ అయిన వెంటనే తక్షణ సాయం కింద 50,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చేస్తున్న ఏకైక పార్టీ జనసేన మాత్రమే దేశంలో. నేనేం చెప్తా ఉన్నానంటే, మేము రాయలసీమలో కడప నుంచి కూడా పోయిన ఏడాది 4,000కు పైగా జనసేన సభ్యత్వాలు చేయడానికి ముఖ్య కారకులైన జిల్లా జనసేన నాయకులు జీవి రమణన్న గారు, తుంగా రమణన్న గారికి ఈ విధంగా నేను పూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈసారి కూడా ఈ మహాయజ్ఞాన్ని మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రతి మెగా అభిమానికి, ప్రతి పవన్ కళ్యాణ్ గారి అభిమానికి, జనసేన ఆశయ సిద్ధాంతాలు నచ్చి వచ్చిన వారికి పిలుపునిస్తా ఉన్న మీరు ఈ జనసేన సభ్యత్వం తీసుకోవాలంటే, ఉద్యమిగా చేరాలంటే మీరు ఇవ్వాల్సింది మీ ఫోటో, మీ ఆధార్ కార్డ్ ఫోటో, నామినీ ఫోటో, 400 రూపాయల రుసుము. మీరు కట్టే ఈ 400 రూపాయలకి పవన్ కళ్యాణ్ గారు 1600 జోడించి ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి మొత్తం 2,000 రూపాయలు అందిస్తారు. మీరు దీని ద్వారా మీకు ఏదైనా ఆపద రోడ్డు మీద జరిగినప్పుడు మీ ఇంటికి తక్షణ సాయం కింద 5 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి జన సైనికుడు ఒక ఉద్యమిగా వచ్చి ఉద్యమంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను పిలుపునిస్తా ఉన్నా. అన్న ఎన్నేళ్ళు వర్తిస్తుంది? నాది 1 సంవత్సరం పాటు దీనికి కేటాయింపు ఉంటుందండి, తర్వాత రెన్యువల్ చేసుకోవచ్చు. అందరికీ నా నమస్కారం. ఇవాళ జనసేన పార్టీలో ఎందుకు చేరాలి అన్నటువంటి సంశయం ఉంటుంది. ఇవాళ జనసేన యొక్క మూల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి సామాన్య మానవునికి అందుబాటులో ఉండేటి. ఆ యొక్క మూల సిద్ధాంతంలో సామాన్య మానవుడు తనకు కావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో, ఏవైతే వాళ్ళు నెరవేర్చాల్సిన రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన బాధ్యతలు ఏమున్నాయో వాటి గురించి ఇవాళ ఆచరణయుక్తంగా చేస్తున్నట్టు ఒక పవన్ కళ్యాణ్ మొత్తం భారతదేశ చరిత్రలోనే ఎలాంటి నాయకుడు ఇవాళ పుట్టడం అంటే మనకు చాలా అదృష్టం. ఈ ఒక మనకు బెస్ట్ లీడర్ ఎవరంటే ఐడియాలజీ బెస్ట్ లీడర్. ఐడియాలజీ అంటే ఏమి కాదు, ఆచరణయుక్తమైనటువంటి సిద్ధాంతమే.
ఆశయాల సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని ఇవాళ ఆయన రాజ్యాంగంలో ఏమైతే మనకు ఉన్నాయో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి 7 సూత్రాలు, 7 మూల సూత్రాలు, 3 సూత్రాలు తీసుకున్నాడు. ఆ 7లో ప్రథమమైంది కులాలు మాకు ఐక్యత కలపడము, మత ప్రసక్తి లేనటువంటి రాజకీయము, సంస్కృతి, భాషను కాపాడము, సంస్కృతిని కాపాడము, జాతీయత రాష్ట్రం యొక్క ప్రాముఖ్యత కాపాడుతూ జాతీయతను కాపాడము, తర్వాత ఈ యొక్క ఏదైతే మన ఇప్పుడున్నటువంటి సుపరిపాలన లేదో అవినీతి లేనటువంటి సుపరిపాలన కావాలనడంలోనూ, మరియు అభివృద్ధి కావాల్సిన పరిరక్షణ అంటే మన పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధితో కూడుకున్న పరిరక్షణ కావాలన్నటువంటి మూల సిద్ధాంతాల మీద ఈరోజు జనసేన పోరాడుతుంది. కాబట్టి ఈ జనసేన పోరాటంలో ప్రతి ఒక్కరికి ఇది అవసరం. అందుకనే ఈరోజు మేము కోరుకుంటుంది ఏంటంటే జనసేనలో మీరు సభ్యులుగా చేరి ఉద్యమ సంస్థగా చేరి దాంట్లో ఈ యొక్క సిద్ధాంతాలు ముందుకు తీసుకుపోతారని, నాయకుడు ఎప్పుడైతే తాను ఏదైతే చెప్తున్నాడో అది మాత్రమే తను ఈరోజు చూస్తున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఆయన తీసుకున్నట్టు గ్రామీణ అభివృద్ధి కానీ, పర్యావరణం కానీ, అటవీ కానీ చూడండి ఎన్ని మార్పులు వచ్చాయి గమనించండి. మీరు ఆయన ఉన్నటువంటి ఫలితాలే చూడండి ఈరోజు. కాకపోతే ఈరోజు తీసుకోవాల్సిన ఉద్యమ సభ్యులకు నేను ఒకటే కోరుకుంటున్నా, ఖచ్చితంగా మనము ఆయన యొక్క ఆశయాలు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కానీ, బాధ్యతలు కానీ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి చైతన్యవంతులు చేసి ఈ ఉద్యమ మెంబర్షిప్ను చేస్తారని చెప్పేసి కోరుకుంటూ, తర్వాత ఇవాళ ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఆదర్శమైన రాజకీయ నాయకుడుగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఆయన ఒక సూర్యుడిలాగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. క్రియాశీలక సభ్యత్వం తీసుకొని ఉద్యమంలో చేరాలనుకున్న వారికి నేను ఒక సాధకగా నాకు ఒక యాక్సెస్ ఉంది. మీరు జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలనుకుంటే మీ ఫోటో, మీ ఆధార్ కార్డ్ ఫోటో, నామినీ ఆధార్ కార్డ్ ఫోటో, 400 రూపాయల నగదు చెల్లిస్తే నేను మీకు క్రియాశీలక సభ్యత్వాన్ని ఆన్లైన్ ద్వారా చేస్తాను. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క జన సైనికుడు, జనసేన అభిమాని, ప్రతి మెగా అభిమాని, జనసేన ఆశయ సిద్ధాంతం నచ్చి వచ్చిన వాళ్ళు ఎవరైనా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ పేరునా? నా పేరు సాయి గజ్జల, జనసేన పార్టీ, కడప జనసేన. పక్క మంచి తోడు ఓకేనా? అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సిద్ధు. ఉమ్మడి కడప జిల్లాలోనే ఈరోజు మొట్టమొదటిగా ప్రచార రథం ఏర్పాటు చేసి ఆంజనేయపుత్రుడు ఆంజనేయ స్వామి సన్నిధిలో పవన్ కళ్యాణ్ గారి ఇలవేల్పు ఆయన దగ్గర పవన్ కళ్యాణ్ గారి నామాలతో అర్చన చేపించి, పూజలు చేపించి ఈరోజు కడప జిల్లాలోనే పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం నేను ఉన్నా అంటూ ముందుకు వచ్చిన జీవి రమణ గారి ఆధ్వర్యంలో